ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. మే 10వ తేదీ శనివారం రోజు తులారాశి వారి ఇంట్లోకి ఈ దేవి శక్తి రాత్రి సమయంలో గల్లు గల్లుమని గజ్జల సవ్వడితో తిరుగుతోంది. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు రాబోయే రోజుల్లో ఏ దేవి శక్తి వల్ల మీరు అనుకూల లేదా ప్రతికూల ఫలితాలను పొందుకోబోతున్నారు, అసలు మే 10వ తేదీ శనివారం రోజు రాత్రి సమయంలో నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. మీ యొక్క ఎవరైతే ఈ యొక్క తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఉంటారో వారి యొక్క ఇంట్లో ఏ దేవీ శక్తి తిరగడం వల్ల మీకు గల్లు గల్లుమని గజ్జల సవడ వినబడుతుంది. ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి, ఈ రాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి 7వది, చిత్త 3, 4 పదాలు, స్వాతి 4 పదాలు, విశాఖ 3 పదాలు జన్మించిన వ్యక్తులు తులారాశికి చెందిన వారు అవుతారు. తులారాశి వారు నిజంగా చెప్పాలంటే రాబోయే రోజులు మీరు నక్కతొక్క తొక్కిన విధంగా మీకు రాబోయే రోజుల్లో చాలా అదృష్టవంతంగా ఉండబోతుంది. మీరు నమ్మలేరు అటువంటి ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు. మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టైం రానే వచ్చిందని చెప్పాలండి. మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ మీరు లక్ష్మీపుత్రులుగా అవ్వబోతున్నారు. మీ కన్నీళ్లకు ఇక పునిష్ట పెట్టేయండి. ఆ అదృష్టానికి వెల్కమ్ పలకండి. ఇదంతా జరిగేందుకు మూల కారణం ఎవరంటే మీరు నిత్యం కొలిచే మీ ఇష్ట దైవం అండి. అవును, మీరు వింటుంది నిజమే. మే 10వ తేదీ అంటే శనివారం రోజు తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క గృహంలో ఒక దేవీ శక్తి తిరుగుతోంది. మీరు గమనిస్తే గనక రాత్రి టైంలో ఆ యొక్క సమయంలో ఆ దేవత మీ ఇంటి చుట్టుప్రక్కల గల్లు గల్లుమని గజ్జల సవ్వడితో తిరుగుతుంది. అది ఖచ్చితంగా మీరు గమనిస్తే మీకు వినబడుతుందండి. కాబట్టి గమనిస్తూ ఉండండి తులారాశి వారు. ఈ సమయంలో మీ జీవితంలో ఎన్నో మార్పులు మీరు చూడబోతున్నారు. ఖచ్చితంగా చాలా చేంజెస్ మీ జీవితంలో రాబోతున్నాయండి. అవునండి, అందులో భాగంగా మీకు ఒక దేవీ శక్తి వల్ల డబ్బు రాబోతుంది. మీరు లక్ష్మీపుత్రులుగా అవ్వబోతున్నారు. నిజం చెప్పాలంటే అదృష్టం మీ జీవితంలో తలుపులు తెరిచినట్లే. ఇదంతా కూడా నిజంగా మీరు అదృష్టానికి మీరు తలుపులు తెరిచిన విధంగా మీకు రాజయుగం పట్టబోతుంది. ఇదంతా జరిగేందుకు మూల కారణం ఎవరంటే మీరు నిత్యం కొలిచే మీ ఇష్టదైవం అండి. మీరు నిత్యం భక్తి శ్రద్ధలతో కొలిచే దేవి శక్తి దుర్గాదేవియే మీ యొక్క అదృష్టానికి గల కారణం. కాబట్టి దుర్గమ్మకు మీరు 1,000,000 సార్లు కృతజ్ఞతలు తెలుపుకున్నా తక్కువే. మీరు అస్సలు ఊహించలేరు అంతటి మార్పు మీ జీవితంలో ఇప్పుడు మీరు రాబోయే రోజుల్లో చూడబోతున్నారు. 1000 రెట్ల శక్తితో తులారాశి వారికి మహా అఖండ రాజయోగం పట్టబోతుంది. ఇదంతా కూడా సాధ్యమంటే నిజంగానండి ఆ దుర్గమ్మ దయ్యనండి. మీ నిజంగా అమ్మని మీరు నమ్ముకున్నారంటే మీ జీవితంలో చాలా మార్పులు జరుగుతాయి. అమ్మ యొక్క శక్తిని ఎవ్వరు కూడా అంచనానే వెయ్యలేరు. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం చెప్పాలంటే తులారాశి వారిలో 100కు 90% మందికి ఇవన్నీ కూడా జరుగుతాయండి రాబోయే రోజుల్లో. అయితే ఈ సమయంలో గ్రహాలు కూడా మీకు ఆల్మోస్ట్ చాలా అంటే చాలా ఫేవరబుల్గా అనుకూలంగా ఉంటాయి. ఈ టైంలో తులారాశి వారికి శుక్రుని సంచారం అనేది నిజంగా ఒక వరం అని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు. ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది. జీవితంలో సుఖాలు పెరగబోతున్నాయి. తులారాశి వారు పెద్ద పెద్ద ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అంతే కదండి, కొత్త కార్లు, విలువ గల వస్తువులు కొనుగోలు చేశారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదండి. నిజంగా రాబోయే రోజుల్లో మీరు గొప్ప ఆర్థిక లాభాలను కూడా పొందుకోబోతున్నారు. ఇక మీ యొక్క దరిద్రమంతా పోతుంది, అదృష్టం పడుతుంది. తులారాశి వారు మీకు తోడుగా ఆ దుర్గాదేవి యొక్క శక్తి ఉంది కాబట్టి మీ ప్రయత్నాలన్నీ 100కి 95% విజయవంతం అవుతాయి. జీవితం అనేది ఆనందంతో నిండిపోతుంది. హెచ్చు తగ్గులు మీకు భేదాభిప్రాయాలు మీకు ఫలితాలను మీకు రాబోయే రోజుల్లో బెటర్గా ఉండబోతున్నాయి.
ప్రస్తుత పరిస్థితులు విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉన్నాయి. మీలో ఎవరైతే ఈ యొక్క రాశి వారు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారో ఖచ్చితంగా విజయాలను మీ సొంతం చేసుకుంటారు. ఉద్యోగస్తులకు కూడా అధికారుల నుంచి చక్కటి ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితిలో మంచి మార్పులు రాబోతున్నాయి. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ఆర్థిక లాభాలు అధికంగా ఉంటాయి. ఈ సమయంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. మితిమీరిన కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు మీ యొక్క లక్ష్యాలను సాధించే సమయం. ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం అందుతుంది. మీరు మరింత ధైర్యాన్ని బలాన్ని పొందే ఛాన్స్ కూడా ఉంది. రాబోయే రోజుల్లో స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు, కానీ తరచుగా లాభాలను పొందుతూనే ఉంటారు. అలాగే సొంత వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కనబడుతుంది. ఈ సమయంలో మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీరు హెచ్చుతగ్గులతో అనుభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీ జీవితంలో హెచ్చుతగ్గులు అనుభవించే అవకాశాలు అంటే అండి, ఎవరైతే ఈ యొక్క రాశి వారి వీరి లైఫ్లో హెచ్చుతగ్గులు అంటే కొంచెం అప్ అండ్ డౌన్స్ ఎవరైతే ఉంటారో వాటిని కొంచెం అంటే ఒకేసారి మీకు ప్రయోజనాలు ఎక్కువగా రాకపోయినా కాస్త అటు ఇటుగా ఎక్కువ తక్కువలుగా కాస్త మీకు బెటర్గానే మీ యొక్క జీవితంలో మార్పులు అయితే అనుభవించే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు మరింత కృషి చేసిన సమయమని గుర్తుపెట్టుకోండి. పిల్లలు చదువుపైన దృష్టిని పెడితే సక్సెస్ని ఖచ్చితంగా సాధిస్తారు. ఇకపోతే ప్రేమికులు ఎవరైతే ఉంటారో మీ యొక్క ప్రేమ సంబంధంలో మంచి మార్పులు రాబోతున్నాయి. కాకపోతే కాస్త పేషెన్స్ అవసరం గుర్తుపెట్టుకోండి. ఓపిక ఉంటేనే జీవితంలో ఏదైనా సాధించగలమండి. ఇక మీ ప్రేమలో వివాహం జరిగే అవకాశం కూడా కనబడుతుంది. ఇది మీ యొక్క జాతకాన్ని అనేక రకాలుగా మారుస్తుంది. తులారాశి వారు అన్ని రకాల సమస్యల నుంచి బయటపడడానికి, ప్రేమ జీవితాన్ని ఉత్తమ మార్గంలో ఆనందించడానికి సరైన సమయం. జీవితాన్ని మీరు కోరుకున్నట్లు మార్చుకోవడం కూడా సాధ్యమవుతుంది. అలాగే తులారాశి వారికి కెరీర్ పరంగా చూసుకుంటే ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దామండి. మీకు కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే ఆ యొక్క దుర్గాదేవి యొక్క దయ వల్ల, అమ్మ మిమ్మల్ని కరుణించడం వల్ల రాబోయే రోజుల్లో మీరు కెరీర్ పరంగా గొప్ప గొప్ప ఫలితాలను పొందుకోబోతున్నారండి. గొప్ప ఫలితాలు ఉంటాయి. పైగా కెరీర్ పురోగతికి అంటే అభివృద్ధికి సంబంధించి ఇది చాలా మంచి టైం అని చెప్పుకోవచ్చు. చక్కటి మంచి సమయం సూచిస్తుందండి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. జీవితంలో మీకు గొప్ప కెరీర్ మార్పులు వస్తాయండి. చక్కటి చేంజెస్ని మీ జీవితంలో మీరు చూస్తారు. సానుకూల మార్పుల వల్ల, నిజంగా చెప్పాలంటే సానుకూల మార్పుల ద్వారా మీకోసం కొత్త జీవిత మార్పులను చేసుకోవాల్సి ఉంటుందండి. ప్రతి క్షణాన్ని ఎలా నిర్వహించాలో, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో, విజన్ ఎలా చేరుకోవాలో ఆ దిశగా ప్రయత్నాలు చేసి చూడండి. ఎన్ని చేంజెస్ మీ జీవితంలో. ఇక ఇప్పుడు తులారాశి వారికి ఎలాంటి ఆర్థిక మార్పులు వస్తాయో చూద్దామండి. ఆర్థికంగా మీకు అంత బాగానే ఉంటుంది. మీ లైఫ్లో అద్భుతమైన మార్పులు వస్తాయండి. మీ యొక్క ప్రయత్నాలన్నీ గొప్ప ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాయి. మీలో ఎన్నో మార్పులను తీసుకువస్తుంది. రాబోయే రోజుల్లో వచ్చినటువంటి ఒక మార్పు అనేది మీరు మీ వ్యాపారంలో ఊహించిన లాభాలతో పాటుగా పని, వ్యాపారం నుంచి ఆశించిన ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు. ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటారు. ఇక తులారాశి వారికి కుటుంబ విషయానికి వస్తే మీకు అంతా కూడా శుభప్రదంగానే ఉండబోతుంది. మీ లైఫ్లో మీ యొక్క ఫ్యామిలీలో ఆనందం వెళ్ళి విరుస్తుంది. శుభకార్యాలు తరచుగా మీ ఇంట్లో జరుగుతూనే ఉంటాయి. బంధువులు, కుటుంబ సభ్యులు మీరు చేసే ప్రతి పనిలో కూడా తోడుగా అండగా ఉంటూ మీకు మంచి సపోర్ట్ని ఇస్తారు. ఫ్యామిలీ మెంబర్స్లో సంతోషంగా గడుపుతారు. ఏమైనా కమ్యూనికేషన్లో సమస్యలు పెరగటం వల్ల ఏర్పడిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా క్లియర్ అయిపోతాయి. ధైర్యంగా ఉండండి తులారాశి వారు. ఇకపోతే మీ యొక్క వైవాహిక జీవితం విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క రాశి వారు మీరు వైవాహిక జీవితం పైన విశ్వాసాన్ని పొందుతారండి. మీలో కొంత బలహీనమైన పరిస్థితులు ఏర్పడతాయి, కానీ వైవాహిక జీవితంలో మాత్రం మార్పులు తరచుగా అనేక రకాల సమస్యలకు దారితీస్తాయి. అయితే వైవాహిక జీవితంలో మరింత ఒత్తిడి పెరిగే ఛాన్స్ ఉందండి. కుటుంబంలో వచ్చే సమస్యలు అతి తక్కువ టైంలోనే తగ్గిపోతాయి. గుర్తుపెట్టుకోండి, ప్రస్తుత పరిస్థితుల్లో వైవాహిక జీవితంలో కాస్త ఒత్తిడి ఉన్నా, సమస్యలు ఉన్నా కూడా రాబోయే రోజుల్లోనే అతి తక్కువ టైంలోనే అవి తగ్గిపోయేందుకు చాలా అంటే చాలా అవకాశాలు ఉన్నాయండి. గ్రహాలు మీకు అనుకూలించబోతున్నాయి. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇక్కడి నుంచి ఒక ఎత్తు విధంగా మీ జీవితంలో అన్యోన్య దాంపత్య జీవితాన్ని మీరు గడుపుతారండి. జీవితంలో చాలా మార్పులు వస్తాయి. మీరు మీ భార్యాభర్తలు చాలా చక్కగా అన్యోన్యంగా జీవిస్తారండి. ఒకరికి ఒకరు అన్న మాదిరి. ఇప్పుడు దాకా ఎట్లయితే మీ మధ్య కొట్లాటలు మూడో వ్యక్తులు ఏ విధంగా వచ్చాయో అవన్నీ క్లియర్ అయిపోతాయండి. కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా మీ మధ్య ఉండరు. మీరిద్దరూ ఏకాంతంగా గడిపే సమయం కూడా రాబోతుంది. ఇక ఆ తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి రకరకాల టూర్లకు, లేకపోతే కొంతమంది అయితే పుణ్యక్షేత్రాలు సందర్శించి మనశ్శాంతిగా ఉండడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయండి. ఇకపోతే ఆరోగ్యపరంగా ఫలితాలు చూసినట్లయితే, ఆరోగ్యపరంగా చూస్తే తులారాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆరోగ్య విషయంలో మీరు ఎప్పుడు కూడా అసంతృప్తి చెందకూడదు, ఆత్మ సంతృప్తి చెందకూడదండి. ఇది మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. కాబట్టి ఆరోగ్యంపై ఎక్కువగా కాన్సన్ట్రేట్, శ్రద్ధ తీసుకోవాలి. అయినా మీకు ఎప్పుడు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా దుర్గమ్మ మీకు తోడుగా ఉంటుంది. నిత్యం మిమ్మల్ని అమ్మ కంటికి రెప్పలా కాపాడుతుంది. సో చూశారు కదా తులారాశి వారు, దుర్గాదేవి తోడుగా అండగా ఉండటం వల్ల మీ యొక్క
జాతకం ఎలా మారబోతుంది, అమ్మాయి యొక్క అనుగ్రహంతో మీకు డబ్బు ఏ రూపంలో రాబోతుంది, మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు, ఏ విధంగా అదృష్టాన్ని పొందుకోబోతున్నారు, ఎలా వృద్ధులకు వస్తున్నారు, ఈ విధంగా ఎన్నో విషయాలు మనం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.